హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. ఈరోజు విరజాజి మొక్కని రీపాట్ ఎలా చేయాలి చూపిస్తానండి. ఈ మొక్కని నేను 20 లీటర్స్ వాటర్ క్యాన్లో పెట్టానండి. సో ఇది ఆ రూట్స్ అన్ని రూట్ బాండ్ లాగా అయిపోయి మొక్క ఎదగట్లేదండి. సో దీన్ని తీసేసి 100 రూపీస్ టబ్లో పెడదామని అనుకున్నానండి. సో ఈరోజు ఎలా రీపాట్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొక్కని రీపాట్ చేసేటప్పుడు ఆ వేర్లు అనేవి చాలా జాగ్రత్తగా తీయాలండి. ఎలా పడితే అలా మొక్కని పట్టుకొని లాగేస్తే వేర్లు మొత్తము చెల్లా చెదురైపోయి మళ్ళీ నాటుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటైనర్ని కొంచెం జెంటిల్గా ట్యాప్ చేయాలండి అన్ని వైపులాను. దానివల్ల మట్టి కొంచెం లూజ్ అయ్యి పట్టుకొని లాగంగానే వచ్చేసిద్ది మొక్క. సో రూట్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని నేను 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెడదామని అనుకుంటున్నాను. సో దీంట్లోనే కొంచెం కిచెన్ వేస్ట్ పచ్చిది వేసేస్తున్నాను. పచ్చిది ఇవ్వచ్చా అని ఒక డౌట్ ఉంటుంది అందరికీ. ఏం కాదండి, ఇవ్వచ్చు. సో ఇక్కడ కిచెన్ వేస్ట్ అనేది కొంచెం కింద వేసేసి దానిపైన మట్టి వేసేస్తున్నాను. మట్టితో కవర్ చేసేయాలి మొత్తము. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ హైట్ సరి చూసుకోవాలండి. అండ్ దీనికి వేర్లు కూడా ఎక్కువ అయిపోయాయి కాబట్టి కొంచెం మనం వేర్లు అనేది కట్ చేసేద్దాము. సో ఇక్కడ నేను వేర్లు అనేవి కొంచెం తీసేస్తున్నానండి, కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వేర్లు అనేవి కొంచెం కట్ చేసేసానండి. మట్టి కూడా కొన్ని తీసేసాను. నా పాట్ సైజ్కి తగ్గట్టుగా తీసేసాను. సో ఇదేమో మదర్ రూట్ అండి. సో అది కూడా తీసేసాను. సో బేబీ రూట్స్ అనేవి ఇప్పుడు మనం ఏదైతే కంటైనర్ పెడతామో దానికి నిండుగా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం హైట్ చూసేసుకొని ఇప్పుడు ప్లాంట్ పెట్టేద్దాము. సో నేను ఇందులోనే వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అండ్ కిచెన్ కంపోస్ట్, కొంచెం వేప పిండి ఇవన్నీ కలిపేసానండి. సో మనం ఇలా హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టేసేయాలి మొక్కని. సో మన సాయిల్లో ఏమైనా మట్టి ఇలా గడ్డలుగా ఉంటే వాటిని ఇలా చిదిమేయాలండి. మనకి సాయిల్ ఎంత పోరస్గా ఉంటే ప్లాంట్ అంత హెల్తీగా తొందరగా నాటుకుంటుందండి.
ఇదేమో మనం మొక్క నుంచి తీసిన మట్టి అండి. ఈ వేళ్ళు అవన్నీ ఆ మట్టి కూడా నేను ఆ పాట్లోనే వేసేస్తున్నాను. సో ఆ వేర్లు అనేవి అందులోనే డీకంపోజ్ అయిపోతాయి. సో మిగిలిన సాయిల్ మొత్తం ఇలా వేసేసుకొని మట్టిని సరి చేసుకోవాలండి. అండ్ తర్వాత దీనికి కొంచెం నీళ్లు పోసేసి నీడ ప్లేస్లో ఉంచేస్తే అది సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఏ మొక్కనైనా రీపోర్ట్ చేసిన తర్వాత నీడలో పెట్టడం చాలా కంపల్సరీ అండి. ఇది మ్యాండేటరీ అన్నమాట. ఇది వర్షాకాలం కాబట్టి నేను ఈ చెట్టుకున్న ఫ్లవర్స్ని బర్డ్స్ని అలాగే ఉంచేసానండి. అదే వేరే సీజన్ అయితే కంపల్సరీగా ప్రూన్ చేసి మనం రిపోర్ట్ చేసుకుంటే తొందరగా నాటుకునే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.